డిసెంబర్ 16, 2024 సోమవారం ఈరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతుల నచ్చు మనం ఎవరో తెలుసుకుందామండి. దీంతో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా లేదా పెరిగింది వేటని ఎవరో మాట్లాడుకుందామండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూస్తుంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అలాగే ఎడమ చేతి పక్కనే లైక్ బటన్ ఉంటుంది. మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతుంది, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది. ప్రస్తుతానికి అంటే స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. మనం వచ్చేసి అంటే 96,000 మంది సబ్స్క్రైబర్స్కి అయితే చాలా వరకు దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా జస్ట్ ఒక 50 మంది 60 మంది ఏం కావాలో చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, కానీ అలాగే పక్కన నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోలేదు. సో తర్వాత మీరే ఇబ్బంది పడతారు, ఎందుకంటే వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్స్ అనేది రావు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా వేస్ట్, ఎందుకంటే పక్కన గంట సింబల్ టప్ అని కొట్టకుండా ఆల్ అనే పెట్టుకోకపోయినా కూడా మీకు నోటిఫికేషన్స్ అనేది రావు. నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్. ఇంకా వీడియో విషయానికి వచ్చినట్టు ముందుగా టీవీఎస్ మండి లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో స్వల్పంగా దిగుమతి అయితే పెరిగింది. అలాగే జీపీఆర్ మండి చూసుకున్నట్టు జీపీఆర్ మండితో పోల్చుకుని బాగా తగ్గింది. మళ్ళీ ఓవరాల్ లైన్ తీసుకుంటే ఇంచుమించు ఎట్లాగే ఉంది. ఓవరాల్గా ఈ పక్క పెరిగినా ఈ పక్క కొంచెం తగ్గినా ఇంచుమించు నేట్లాగే ఉంది, పెద్దగా మార్పు అయితే లేదు. ఎందుకంటే ఈ పక్క లైన్ దిగుమతి అయితే పెరిగింది, ఈ పక్క లైన్లో తగ్గింది. ఓవరాల్గా చూసుకుంటే ఒక 5 ఇంకా 10% కొంచెం అడిటిగా దిగుమతులు అయితే వచ్చింటాయి. ఒక 5% పెరిగినా తగ్గినా ప్రైస్లో పెద్దగా వేరియేషన్స్ అంటే డిఫరెన్స్ ఏం కనపడలేదు లాస్ట్ ఒక 3-4 డేస్ ఇంకా చూసుకున్నట్టయితే. మరి ప్రైస్ అనేది ఏ విధంగా వెళ్తే ఏమి ఎట్లా చూడాలి. వేలంపాట్లు అనేది మనకి 9 గంటలకు అయితే ప్రారంభమవుతుంది. సో ఇప్పుడు తక్షణ అప్డేట్ గురించి మెయిన్గా మీకు ఆ ప్రోడక్ట్ కావాలనుకుంటే నేను 10 గంటల ఇంకా మధ్యాహ్నం 1 గంట వరకు నా ఫోన్ అనేది బిజీ ఉంటుంది. సో కొన్ని అఫీషియల్ వర్క్స్ మీద ఫోన్ అనేది బిజీ ఉంటుంది. ఏమన్నా మీరు కాల్ చేసినా కూడా ఫోన్ ఆ సమయంలో లిఫ్ట్ అవ్వదు. సో కొంచెం గుర్తుపెట్టుకోండి. 10 గంటల ఇంకా 1 గంట వరకు కొంచెం బిజీ ఉంటుంది. తర్వాత 1 గంట ఇంకా యాజ్ నార్మల్గా ఏమన్నా మీరు కాల్ చేసినా కూడా నేను రిటర్న్ బ్యాక్ చేస్తాను. ఇది ఇన్ఫర్మేషన్ తక్షణ గురించి మీరు కాల్ చేయాలనుకుంటే ఈరోజు మధ్యాహ్నం వరకు కొంచెం ఫుల్ బిజీ ఉంటుంది. తర్వాత వచ్చేసి మీకైతే రిటర్న్ బ్యాక్ చేస్తాను మీరు చేసినట్టు.